సరే ఎట్లా జరిగిపోయింది, ఎందుకు జరిగిపోయింది అనేటటువంటి కారణాలు, ఆమె ఆరోగ్యం ఎట్లుంది, ప్రీమెచ్యూర్ డెలివరీ ఇంకేమో, ఇదంతా కూడా ఇంకో అంశం. కానీ ఈ గొడవ జరిగినటువంటి అంశంలో పసిపాప చావుకు కారణం కాదు. ఇది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. మరి ఎందుకు ఇవాళ దీన్ని ఒక పసిపాప చావు కింద కన్వర్ట్ చేసి ఒక రాజకీయ కుట్ర తెరలేపినటువంటి పరిస్థితి ఉంది? ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ ప్రజల ప్రయోజనాల కోసం రాజకీయాలు చేయడం మానేసి చాలా కాలమైంది. డైరెక్ట్గా ప్రజల్ని కన్విన్స్ చేసుకొని, ఒకవేళ ప్రభుత్వం తప్పులు చేస్తూ ఉంటే ఆ తప్పుల్ని ఎక్స్పోజ్ చేసి ప్రజలకు డెవలప్మెంట్ ఎట్లా చేయాలి ప్రభుత్వం అనేటటువంటి అంశాలను ముందుకు తీసుకొచ్చి మాట్లాడి ప్రజల వైపు నిలబడి ఈ ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజలకు మేలు చేయాలనేటటువంటి రాజకీయ శక్తి కానీ రాజకీయ ఆలోచన కానీ అంత విచక్షణ కానీ ప్రతిపక్ష పార్టీలకు ఉన్నట్టుగా కనబడతలేదు. ఏదో ఒకరా అంటే ఏదో ఒకరు అన్నట్టు శాతగానప్పుడు ఇటువంటి పాపులిస్టిక్ మెథడాలు, ఈ పాపులిస్టిక్ పద్ధతుల్ని, ఎమోషనల్ పద్ధతుల్ని, జరిగినటువంటి సంఘటనకు రాజకీయాల్ని ఆపాదించి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి. ఇది బీఆర్ఎస్ బీజేపీ చేస్తున్నటువంటి నీచమైన రాజకీయాలని చెప్పి నేను కోరుతాను.